హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనం బంగాళాదుంపతో మంచూరియా అంటే ఆలూ మంచూరియాని తయారు చేద్దాం. దాని గురించి 3 పెద్ద బంగాళాదుంపలను తీసుకొని వాటి మీద నుండే తొక్కనంతటిని తీసేసుకోవాలి. తొక్కంతా తీసేసిన తర్వాత వాటిని మనకి కావలసిన సైజులో ముక్కలను కట్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజులో ముక్కలను కట్ చేశాను. చూడండి, ఈ విధంగా 3 బంగాళాదుంపలను తొక్కలు తీసేసి ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి నీళ్ళు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ దుంపలను బాగా కడిగి ఒక చిన్న కుక్కర్లో వేసుకుందాం. ఈ విధంగా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకున్న తర్వాత 1 టీ గ్లాసు వాటర్ని వేసి కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడికించామంటే మెత్తగా పేస్ట్లా అయిపోతుంది కదా. అందు గురించనే 1 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్పై ఉండే విజిల్ని కొద్దిగా కదుపుతూ ఉంటే ప్రెషర్ బేగా పోతుంది. అప్పుడు బంగాళాదుంప ముక్క మెత్తబడకుండా మనం అనుకునే విధంగా వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు వాటర్లో నుంచి దుంపలన్నింటినీ తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా దుంపలన్నింటినీ వేసిన తర్వాత ఇప్పుడు మనం చూసారు కదా, ఈ విధంగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో దుంప చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం స్ట్రైనర్ పెట్టుకొని అందులో ఒక 3 టీ స్పూన్ల మైదా పిండిని అలాగే 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసి శుభ్రంగా జల్లించుకోవాలి. అదే మనం చేత్తో వేసామంటే ముద్దగా అయిపోతుంది కదా. ఈ విధంగా స్ట్రైనర్లో వేసి చక్కగా జల్లించుకుంటే ముక్కకి చక్కగా పిండి మొత్తం బాగా పడుతుంది. ఈ విధంగా శుభ్రంగా జల్లించిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ కారంని యాడ్ చేద్దాం. కారం వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేద్దాం. అలాగే ఆల్రెడీ మనం దుంపల్లో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని స్పూన్తో శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. దుంపకి ఉండే వాటర్తో కొద్దిగా పిండంతా కూడా పీల్చేసుకుంటుంది. అయినా ఇంకా పొడిగా ఉంది కదా. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయాలంటే కొద్దిగా ముక్కకి పిండి పట్టాలి కాబట్టి కొద్దిగా నీళ్లు చిలకరించి పిండిని చేత్తో శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. అదే గ్లాస్తో ఒకసారి నీళ్లు వేసామంటే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. కాబట్టి చేత్తో కొద్దిగా నీళ్ళు తీసుకొని చిలకరిస్తూ ఈ విధంగా మిక్స్ చేస్తే బంగాళాదుంపకి మనం వేసుకునే పదార్థాలన్నీ చక్కగా పట్టి మన మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా శుభ్రంగా మిక్స్ చేసుకుంటున్నాం కదా. ఈలోగా మనం స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. పిండి మొత్తాన్ని శుభ్రంగా మిక్స్ చేసాం. చూడండి, ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ముక్కలను తీసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ వేసాం కదా, ఇలా వేసుకుంటూ వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే దుంపకి పిండి ఉంటుంది కదా, మనం ఇప్పుడు కదిపామంటే దుంప నుండి పిండి వీడి వచ్చేస్తుంది. అలా రాకుండా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా రెండో వైపుకి తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. మరీ డీప్ ఫ్రై చేయకూడదండి. ఈ విధంగా చక్కగా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి మనం బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం కలుపుకున్న ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయల్లో వాటర్ ఇంకేంత వరకు ఉంచుకోవాలి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు. ఈ విధంగా బాగా కలుపుతూ ఉంటే చక్కగా ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా ఇంకిపోతుంది. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా ఇప్పుడు మనం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో సాసుల్ని యాడ్ చేస్తున్నాం.
మనం ఇంట్లోనే ఎప్పుడైనా మంచూరియా తినాలంటే ఇలాగా సోయా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్ ఇలాంటివి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల సోయా సాస్ అలాగే టమాటా సాస్ని కూడా వేసి మనం ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ని కూడా వేసుకుందాం. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ పౌడర్ని వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసి ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ సాసుల్లో కూడా ఉప్పు ఉంటుంది. మనం దుంపలు ఉడకబెట్టేటప్పుడు వేసాం, పిండిలో వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పుని వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని నీటిలో కలిపి ఇందులో మనం యాడ్ చేయాలి. ఇలా వేయటం వల్ల మంచూరియా మెత్తబడి తినడానికి చాలా టేస్టీగా స్మూత్గా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అందులోనూ బంగాళాదుంపలతో ఏ రెసిపీ చేసినా సరే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇలా ఆలూ మంచూరియా సూపర్గా ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. లేదంటే ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లలో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా ఇలా మంచూరియా చేసి మన ఇంట్లో పిల్లలకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే చక్కగా చేసి పెట్టవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.